ఇవ్వండి. అదే నేను అంటున్నాను. వాళ్ళ క్వశ్చన్ మంత్రివర్గుల దగ్గరికి అధికారుల దగ్గర నేను చెప్తాను సమాధానం సరే వాళ్ళ క్వశ్చన్ సరే దయాకర్ గారు ఓకే అమ్మా మీ ప్రశ్న అయిపోయిందా? అయిపోయిందా? అయితే ఇప్పటివరకు మేము విద్యార్థులు అంటే టీచింగ్ ఫీల్డ్కి ఏమేమి చేసినామో మీకు సౌకర్యంగా చెప్పినా కదా, చెప్పింది మీకు అర్థమైంది కదా. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు నేనంటే మీకు వ్యక్తిగత పరిచయం లేదు కదా, నేను పీజీ ఎడ్యుకేటెడ్, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన ఏమంటున్నా. కాబట్టి మీకు టీచర్ ఉద్యోగాలు వేయడానికి మీ కళ్ళ ముందే విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం లాగా త్వరలో అనేది ఏం లేదు, వీలైనంతగా వేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం మొన్ననే తీసుకున్నాం కదా, అక్టోబర్ 10కి సంబంధించిన నిర్ణయం 2 days బ్యాకే తీసుకున్నాం. అట్లా వీలైనంత వరకు ఏవైతే ఎర్లీయెస్ట్గా కంప్లీట్ చేయగలమో వాటన్నిటిని కూడా ఎర్లీయెస్ట్గా కంప్లీట్ చేయడానికి మేము బాధ్యత తీసుకున్నాం. అయితే మీరు అన్నారు కదా, మీరు మీది ఏదైతే ఉందో మీ రిప్రజెంట్ ఇప్పుడు మీరు మాట్లాడిన సమస్య మీ ప్రశ్న ఏదైతుందో నేను నోట్ చేసుకున్నాను. వీలైనంత వరకు నా పరిధి వరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. మీ ప్రశ్న అడిగి నేను చెప్తాను. ఈ రోజు ప్రభుత్వం వింటా ఉంది, ప్రభుత్వం చూస్తా ఉంది. మీకు ఒక విషయం చెప్పిన, మీరు లేచి వెళ్ళిపోతున్నారు కదా, ఆడపిల్ల మహబూబ్ నగర్ నుంచి డిబేట్ కోసం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్ళాలి, తనకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత. రాసుకుంటున్నారు కదా, ప్రభుత్వమే సానుకూలంగా ఈ ప్రభుత్వమే ఉద్యోగాలు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు వరకు మై ఓన్లీ డిమాండ్ లోకల్ బాడీ సార్ ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. మొన్ననే రీసెంట్ గా ఒక అమ్మాయి అర్చన అని కూడా సూసైడ్ చేసుకుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, అంతకు ముందు ప్రవళిక అని ఒక అమ్మాయి కూడా చనిపోయింది. స్టూడెంట్స్ ఆర్ గెటింగ్, మీరు వినండి సార్, ఎవరి వల్ల చనిపోయింది? ఉద్యోగాల కోసమే చనిపోయిందా లేదా? ఎవరి వల్ల చనిపోయింది అంటే మీకు ఆమె గురించి పట్టడం లేదా? అదే మీరు చెప్పేది వినండి ఫస్ట్. ఎందుకు పిలుస్తారు సార్ డిబేట్ కి పేషెన్స్ లేనప్పుడు? మేమందరం కూడా దూరం నుంచి వచ్చాం కదా. ఒకటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు వరకు మాకు 2 lakh మాకు ఏదో ఒక నోటిఫికేషన్స్ ఇవ్వండి, సో దట్ మేము చదువుకుంటాం. మీరు ఇవ్వకపోతే సార్, మీరు ఇవ్వకపోతే మేము కూడా ఈ ఏవైతే మీరు ఇస్తారు కదా ఇప్పుడు నోటిఫికేషన్స్, ఆ నోటిఫికేషన్స్ లో మేము కూడా వెళ్ళి కంటెస్ట్ చేస్తాము. అండ్ ఇంకొకటి సార్, వెరీ సీరియస్ సార్, ఎందుకంటే ఈ సభలు కూడా పెట్టడానికి రీజన్ మాకేదో టైం ఎక్కువ. ఈ సభలు కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇంటూ డిప్రెషన్ సార్. నిజంగా వాళ్ళు ఏమైపోతుందా అని ఉంది. సో ఇట్లా మేము చాలా సభలు పెట్టబోతున్నాం. ఒకవేళ మీరు జాబ్లు ఇవ్వకపోతే మాత్రం నిజంగా పాదయాత్ర కూడా చేస్తాం సార్. మీరు అంటారు కదా, మీరు అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టేసారు అని అంటారు కదా, అందుకే చెప్తున్నా. అంటే ముఖ్యంగా రైతు బిడ్డలు, కూలి బిడ్డలు రాసేది Group 2, Group 3, Group 1. ఎందుకంటే ఈ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందుకంటే మా తెలుగు మీడియం బిడ్డలకు. ఎందుకంటే నెక్స్ట్ Group 2, Group 3 సిలబస్ చేంజ్ అవుతుందా, లేకపోతే
అదే సిలబస్ తో ముందు పోతారా? Not the policy maker. He is only the లేదు, political లేదు, representative. చెప్పాలి కదా, పాలసీ మేకర్. He will take that decision responsibility. తీసుకోలేరు కదా, అది ఎక్కడ రావాలి? పై నుంచి రావాలి. ఇంకోటి ఇలా issue చెప్పు. ఇంకోటి గ్రూప్ వన్ సిలబస్ దాన్ని కూడా కమిటీ వేశారు. Indra, దానికి మీకు stress that question ఒత్తిడి you have to వస్తుందా ask the అంటే- officers. నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఏ ఆఫీసర్ ని కల్పిస్తా? చీఫ్ మినిస్టర్ ని కల్పిస్తాను. మీరు ఎలా అక్కడ demand చేయండి? నేను ఏంటంటే ఆయన ఆ క్వశ్చన్ అడగండి. ఇంకోటి జియో 29 అనేది బడుగు బలహీన వర్గాల పిల్లలకు అంటే వాళ్ళ హక్కులను కాల రాసే ప్రయత్నం మీ ప్రభుత్వమే చేసింది. అది ఎవరు చెప్పినా కాదన్నా అవును ఎస్ అది కరెక్ట్. ఎందుకంటే జియో ఫార్స్ తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కానిస్టేబుల్ అన్యాయం చేసిందో 29 తీసుకొచ్చి మీరు అంతే అన్యాయం చేశారు. ఈ మళ్ళా కనుక గ్రూప్ అని కనుక జియో 29 పెడితే ఇక్కడ రాసే వాళ్ళకి ఎవరికి అర్హత రాదు. ఎందుకంటే అందరూ అగ్రవర్ణాల పిల్లలకు ఎవరైతే గ్రూప్ అని రాస్తారో వాళ్ళకే మళ్ళీ అవకాశాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఏ బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాలేడు, గ్రూప్ వన్ ఆఫీసర్ కాదు, డిఎస్పీ కూడా కాలేదు. ఎందుకంటే ఇది మీరు చాలా అక్రమంగా తీసుకొచ్చిన జియో 29. దీనికోసం నేను జనార్దన్, అస్మా, ప్రత్యూష సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. మీరు ఏదో రాజకీయ స్వలాభాల కోసం ఏదో మీరు రాజకీయం చేస్తున్న గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే జనార్దన్ కూడా పార్ట్ ఆఫ్ ద మ్యాచ్. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు వాళ్ళు, మీరు క్వశ్చన్ చేస్తే ఆ మాట మాట్లాడకండి. దీని గురించి మీరు కులంకషంగా మాకు చెప్పండి. అయితే జనార్దన్ కూడా అడిగి. ఒకసారి సమాధానం అడుగు. లెంటి కాకుండా నీ సమస్య అడుగు. క్లోజింగ్ పాయింట్స్ ఏమైనా అడిగి. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి నిరుద్యోగ అంశం మీద చాలా డెలిబరేట్గా జరిగింది. నేను ఒక పిహెచ్డి స్కాలర్ను, నేను లెఫ్ట్ సంఘాలలో చేసిన నాకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. నేను పాలసీ మేకర్లతో తిరిగినాను కాబట్టి ఇది సమస్య 2 లక్షల ఉద్యోగాలతో నేను చూడట్లేదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల వైపు, అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ వైపు ఈ ప్రభుత్వం ఎటు అడుగులేసింది, అటు దిశగా ఎంత చర్చ జరిపింది అనేది కావాలి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల గురించి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి నేను గిందాక చెప్పినట్టు 100%గా వీళ్ళు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలకు నా కాడ లిస్ట్ ఉంది. ఇది ఉన్న వేకెన్సీస్ మొత్తానికి ఉన్న వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ లిస్ట్ అందరి దగ్గర ఉన్నాయి, మీ కాడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను గిందాక చెప్పినట్టు మీరు సిలబస్ గురించి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ జీవోల గురించి ఏం చేయబోతున్నారు, పరీక్ష పెట్టేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, లీగల్ లిటిగేషన్ లేకుండా ఎలాంటి కమిటీ వేసుకొని నోటిఫికేషన్ ముందు నిరుద్యోగులతో చర్చలు జరుపుతారు. ఇది జరపకుండా ఏదో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇస్తే ఎవడో ఒకడికి వానికి బాధ కలుగుతుంది, వాడు పోతాడు కోర్టులో కేసేస్తాడు. మళ్ళీ నువ్వు వచ్చిన నోటిఫికేషన్ ఆపినా అనొద్దు. ఇప్పుడున్నటువంటి లిటిగేషన్స్ నేను చెప్తున్నా, జియో 29 ఉంది, స్పోర్ట్స్ కేసుకు సంబంధించింది, నెక్స్ట్ ఉమెన్స్ రిజర్వేషన్ కొన్నిటికి ఉన్న సమస్య తీరిపోయింది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, అది మీరు రిజర్వేషన్ గత ప్రభుత్వం పెంచవచ్చు, ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో. ప్రధానంగా ఉన్నటువంటి లిటిగేషన్స్ ఇవి ఉన్నాయి. వీటి గురించి నీ ప్రభుత్వం ఇంతవరకు డెలిగేషన్ రాని నోటిఫికేషన్ నటిస్తారు. వీటి గురించి మీరు మమ్మల్ని ఇప్పుడు నేను నచ్చకపోవచ్చు నీకు, సరే మా నా మీద ఏదైనా బట్ట వచ్చి మాకు అనేది నేను స్వీకరిస్తా. మీరు వీటి గురించి చర్చించకుండా ఏం చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే 100% నోటిఫికేషన్ ఆగుతాయి. జనార్దన్ గారు అవసరం లేదు, ఇందిరా అవసరం లేదు, అస్మా అవసరం లేదు, ఇది ఒకటి అవసరం లేదు. రేపు కలుపు కానీ ఒకడో ఒకడు వేస్తాడు. ఖచ్చితంగా తెలుగు అకార పుస్తకాలు ప్రామాణికమా కాదా తెలియజెప్పాలని అంతే. ఎందుకంటే వీళ్ళు ఇదే కోర్టులో చెప్పినటువంటి అంశం ఏంటంటే తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు, వికీపీడియా ఆధారితంగా చేసిందని చెప్పి అప్పుడు కూడా ఇష్యూ అయింది. గ్రూప్ వన్ సంబంధించి మాట్లాడకండి. నేను గ్రూప్ వన్ సంబంధించి అభ్యర్థులకు కూడా ఒక మానసిక స్ట్రెస్ ఒత్తిడి అవుతుంది, ఎక్కువ సబ్జెక్ట్ ఉంది కాబట్టి విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అరగోపాల్ గారి ఆధ్వర్యంలో ఒక సిలబస్ కమిటీని కూడా వేసాం. దాని విధి విధానాలు నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ సంబంధించి కూడా విధి విధానాలు వస్తాయి. నేను అనేది ఒకటి. ఇంకా తమ్ముడు అన్నట్టు జీవో నెంబర్ 29 అంశంలో జీవో 55 ద్వారానే మనకు అన్యాయం జరుగుతుందని అప్పుడు అశోక్ గారు చాలామంది కూడా దానికి సంతకాలు పెట్టి భట్టి గారి దగ్గర కూడా వచ్చారు. భట్టి గారు కూడా ఇదే అసెంబ్లీలో కూడా మాట్లాడారు విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇది నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అన్యాయం ఎప్పుడు కూడా చేయదు. నిరుద్యోగుల అభిప్రాయాలను తప్పకుండా తీసుకుంటుంది. ఈ నిరుద్యోగుల అభిప్రాయం మేరకు ఏది ఉన్నా కూడా వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 46 జీవో అన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో అనేక మంది రూరల్ పిల్లలు, చాలామంది గ్రామీణ పిల్లలు ఇబ్బంది పడ్డారు. మీ అందరూ కూడా వచ్చి దాని మీద పడ్డందుకే ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు, మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు కూడా దీనిపైన మాట్లాడారు.
మాట్లాడు మీ అందరి అభిప్రాయాల మేరకే కదా సబ్ కమిటీని కూడా వేసి 3 మంత్రులతో కమిటీ వేసి దీని మీద ఒక అభిప్రాయం ఇంకెన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఎన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు వాళ్ళు ఆపిండ్రు ఎన్ని సంవత్సరాలు ప్రశ్న అడుగుతారు డిస్కషన్ మళ్ళీ మొదటికి రావద్దు కంప్లీట్ చేద్దాం రైట్ 15 నెలలు అయిపోయింది అవునా కాదా ఎందుకంటే జియో 46 కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ మంత్రులు కూడా చెప్పారు ప్రతి సభలో చెప్పారు అంటే రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేనేమో జియో 46 కావాలని చెప్పారు రంగారెడ్డి హైదరాబాద్ దాటిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేనేమో మాకు జియో 46 రద్దు చేస్తామని చెప్పారు అంటే అక్కడ న్యాయ చిక్కులు ఇప్పుడు ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళేమో కొంచెం దానికి అనుకూలంగా అంటే ఎవరి అనుకూలంగా చెప్పారు నిమిషం ఉద్యోగాలు రాని ఉన్నటువంటి ఏదైతే పిల్లలు ఉన్నారో కడుపుగాలు ఆవేదనతో వాళ్ళు మాకు న్యాయం చేయాలనేది కాబట్టి దీనిపైన కూడా ఒక న్యాయ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఒక న్యాయ చిక్కులతో ముడిపడి ఉన్నది కాబట్టి దాని ఒక పరిష్కారం రూపంలో అది ఒక మాట్లాడుతూ ఉన్నారు దాని ఒక పరిష్కారం ఉంది ఇది ఒక అంశం దీని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా ఉన్నటువంటి మన మిత్రులు అన్నట్టు జనార్దన్ కూడా లేవనెత్తినట్టు నేను ఈ మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక అన్ఎంప్లాయ్మెంట్గా చదువుకునే విద్యార్థులు వస్తే ప్రభుత్వం కాదు ఎవరైనా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు మనం పొద్దున్న లేస్తే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి మన కళ్ళల్లో మట్టి కొట్టిన హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని నేను మాట్లాడేటప్పుడు గతంలో ఇదే పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారితో మనం భారత ప్లాజా హోటల్లో మీకు గ్రూప్ 2 సంబంధించి మనం వాయిదా కావాలన్నప్పుడు మీ అందరితో కూర్చొని అభిప్రాయ సేకరణ తీసుకొని మీ అభిప్రాయం తీసుకొని వాయిదా ఒకటే కాదు పోస్ట్ కూడా పెంచాలి చర్చల ఫలితం కూడా జరగలేదు పాత నోటిఫికేషన్ వాళ్ళ డిమాండ్ ఒకటే కదా 500 గ్రూప్లను 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కాదు 50 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఉద్యోగాల భర్తీ విషయంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం సిద్ధశక్తితో ఉంది మళ్ళీ చెప్తా ఉన్నాం ఇప్పుడు రాత్రికి అయ్యేది కాదు గత ప్రభుత్వ వైఫల్యాలతోనే ఆర్థిక సంక్షోభం వల్ల ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి 2 సైమల్టేనియస్ గా భర్తీ చేసుకొని పైసా పోగు చేసి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపుతుంది ఒకవైపు నిరుద్యోగుల కళ్ళల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఇది రాత్రికి బీఆర్ఎస్ నాయకులు జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉంది ఈ జాబ్ క్యాలెండర్ ఫేక్ ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి అది కాదు కంప్లీట్ చేద్దాం మేడం ఇక్కడ ఉన్న వాళ్ళమంతా విలేజ్ కి
తీసండి yes, we have to maintain a patience. ఇప్పుడు దయాకర్ గారు దయాకర్ గారు, ఒక్క రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఒకటే మీకు విషయం- ఓపిక లేకపోతే మళ్ళీ రావద్దు. మళ్ళీ రావద్దు మీరు. మీరు మా పైన ఇష్టానికి ఆరోపణలు చేస్తారు. మేము సమాధానం చెప్తాను ఇయ్యారు. ఎట్లా సార్ ఇది? ఎట్లా ఎవరిని కూడా మాట్లాడుతున్నారు? ప్లీజ్ దయచేసి ఇంత అక్వర్డ్ గా ఉంటుందంటే ఎవరు రారండి ఇప్పుడు. రాహుల్ గాంధీ గారిని మేము తీసుకెళ్ళాం. విద్యార్థులను మీరు పిలిపించుకుంటున్నారు. ఎందుకు వస్తున్నారు? చెప్పు. రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లే? మరి ఆ రోజు తీసుకొచ్చి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లే? మీరు పక్క పార్టీలతో తిరుగుతున్నారు. మీరు పక్క పార్టీలతో పైసల కోసం తిరుగుతున్నారు. మేము బాధ్యతగా మీ దగ్గరికి వచ్చినాం. మేము ఏదైనా వచ్చినా మీలాంటోళ్ళు ప్రత్యేక నాయకులంటోళ్ళు ఆయన ఎలా మాట్లాడాడు? ప్లీజ్ దయచేసి అందరూ మీరు ప్లీజ్ మీరు ఒకటి ఏం చేయాలంటే డిబేట్ కి వచ్చేటప్పుడు ముందే వాళ్ళకి టైం చెప్పి తీసుకురావాలి. ఇట్లా ఓపిక లేకుండా వచ్చి నిరుద్యోగ మీరు ఇష్టానికి ఆరోపణలు చేసి ఎవరు మాట్లాడారు? రైతులకు 3 ఎకరాల గురించి ఎవరు మేము మాట్లాడామా? ఎవరు మాట్లాడారు? సమస్యలు రాజకీయ అంశాలు మీరు నిరుద్యోగుల గురించి బాధ్యత తిరుగుతున్నారు. కాదు అది కాదు మేడం, చెప్పమంటే మరి లేకపోతుండే దయాకర్ గారు ప్లీజ్ క్లోజ్ నా తరపు నుంచి ఫైనల్ గా ఒక నిమిషం ప్లీజ్ దయచేసి నా తరపు నుంచి ఫైనల్ గా ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, అది మాత్రం చేయండి, మనం కంప్లీట్ చేద్దాము. ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడినవేవి కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయా లేదా నాకు తెలియదు, కానీ ఓవర్ నైట్ లో అయ్యే సమస్యలు కావు అండ్ మీ పరిధిలో ఉన్న సమస్యలు కాదు. కానీ వాళ్ళు అడుగుతున్నట్టు ముఖ్యమంత్రి గారినో లేకపోతే అధికారులు ఎవరినో ఒకళ్ళని కల్పించే ప్రయత్నం మీ నుంచి చేస్తారా లేదా? ఆ ఒక్క మాట నాకు లాస్ట్. ఎందుకంటే వాళ్ళు యోఐటీవీ ఇంత స్పెషల్ డిబేట్ పెట్టి ఇంత చేసి దీని నుంచి ఒక పరిష్కారం లేనప్పుడు బెస్ట్. కాబట్టి మీ నుంచి ఒక భరోసా ఒక నమ్మకం వాళ్ళకి ఇస్తే ఎవరైనా కల్పిస్తాము, అధికారులనైనా కల్పిస్తాము అని చెప్తే క్లోజ్. మేము వాళ్ళ నిరుద్యోగుల అభ్యర్థన నిరుద్యోగుల విజ్ఞప్తి సమస్యల మేరకే నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాను. ఒకటి పాయింట్, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళని కల్పిస్తే నేను అనేది వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉండి మేము కలుస్తాం చేస్తాం అంటే ఖచ్చితంగా అధికారులను మీరు డెలిగేషన్ ఇవ్వండి. పక్క పార్టీల చుట్టూ ఎందుకు చెప్తున్నాడు? మీరు ముసుకేసుకొని వస్తున్నారు. ఆయన ఎందుకు ఇవాళ గాంధీ భవన్ కి నెలకు వారానికి 2 సార్లు మంత్రులు వస్తా ఉన్నారు. ప్రజావాణి పెట్టిన సందర్భంలో తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక సమస్యలతో వస్తా ఉన్నారు. వాళ్ళు కూడా నిరుద్యోగ యువతులు వస్తే నేను మంత్రులతో గాంధీ భవన్ కూర్చొని మాట్లాడేది. కెమెరాకి మీరు చెప్పండి ఎప్పుడు కల్పిస్తారు, టైం వాళ్ళు చెప్పండి. గాంధీ భవన్ లో ప్రజాభవన్ కు వాళ్ళు వస్తే ఇప్పుడు వస్తే నేను దగ్గర ప్రజావాణి కాళ్ళు కూడా మొక్కించుకున్నారన్నా చిన్న ఎవరు తలుచుకునేది అందరు తెలుసు. సమాధానం ముందు సీఎం గారిని కలిపి చాలా
మీకు అమ్మా మీకు ప్రామాణికం ఏంటంటే మా పత్రిక సమాధానం చెప్పిండు మళ్ళీ ఎందుకు రాజకీయం మాట్లాడుతున్నాడు జనార్దన్ గారు దయాకర్ గారు ప్రత్యూష గారు ఒకటే అడుగుతారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల కల్పించండి అని మీరు ఏదైనా ఒక నోట్ రూపంలో విజ్ఞప్తి రూపంలో ఒక లెటర్ రాయండి మీకు మంత్రుల్ని కల్పించి మీతో మాట్లాడించే బాధ్యత ముఖ్యమంత్రి గారు రాత్రి సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల అంటున్నారు ప్రభుత్వం ఉంది వాళ్ళు మంత్రులు కలుస్తున్నారు కాబట్టి ప్రజావంతం సరే అవకాశం ఉంటే కల్పిస్తాను అని చెప్తున్నారు నా ఫీజు కట్టించుకోవడానికి నాకెందుకు కోచింగ్ మేము దగ్గర ఉంటాం సమస్యలు నోట్ రూపంలో పరిష్కారం కావాలి దీని రాజకీయ కోణంలో ఆలోచించద్దు దయచేసి మా పార్టీ తరఫున ప్రతినిధి ఏం చెప్పిండు మీరు నోట్ రాసేయండి మేము కల్పిస్తామని చెప్తున్నారు అంత మాట చెప్పిన తర్వాత కూడా ఇంకో విపక్షాలు కల్పిస్తామని చెప్తున్నాం కదా మీకు వద్దంటే నిజంగానే తెలంగాణ దయాకర్ గారికి సీఎం గారిని కలిసి అంతనే ఉంటే నిరుద్యోగాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది కదా ఒకటి ఏంటంటే నిరుద్యోగుల ఒక బృందం వస్తుంది నువ్వు ముఖ్యమంత్రి గారికి ఏదో టైం ఈ రోజు కాకపోతే ఒక 10 రోజులు ఏదో టైం తీసుకొని అన్నా నాకు ఇట్లా వస్తామంటున్నారు వాళ్ళందరి దగ్గర ఒక మాట కూర్చో రాష్ట్రంలో ఇట్లా అవుతుందని చెప్పేసి చెప్పే సాన్నిధ్యం నీకు ఉంది నేను ఒక నిమిషం నువ్వు అంతా ఉరుకుతావు ఎందుకు ఇంత ఉద్యమకారుడు నువ్వు ఎక్కడ ఉరుకుతున్నావు వాళ్ళు వస్తారు ఒక బాధ్యతగా ప్రయత్నం చేస్తాను కల్పించడానికో లేకపోతే మంత్రులకు చెప్తాను నా స్థాయిలో చేయగలుగుతాను అని చెప్పి పోతే